హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్బ్ సిరీ. సక్సెస్ఫుల్గా 2025 బోనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇక్కడ ఒక చిన్న వీడియో అయితే యాడ్ చేస్తున్నా, మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఆ రోజు అయితే మేము మా అన్న వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ టైం బోనం చేసుకుంటాను. సో అక్కడికైతే మేము వెళ్ళాం, కానీ టైంకి అయితే వెళ్ళలేదు, కానీ ఈవినింగ్కి అయితే వెళ్ళిపోయినాం మేము. సో ఇక్కడ ఆటోని అయితే బుక్ చేసుకొని మేము స్టార్ట్ అయితే అయినాం. ఆ స్టార్ట్ కాగానే మా గలీలో కూడా బోనాల హల్చల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మన తెలంగాణలో ఏ పండుగ అన్నా కానీ ముక్క చుక్క అయితే కంపల్సరీ ఉండాల్సిందే కదా. ఇక్కడ ఆటో స్టార్ట్ అయిపోయిన తర్వాత కాటన్ బాక్స్లో ఉన్న బాటిల్స్ మొత్తం షేక్ అవుతూ ఉంటాయి. బాటిల్లో సేఫ్టీ కోసం అయితే మధ్యలో హ్యాండ్ కర్చీఫ్ పెట్టి అయితే సెట్ చేసింది. అట్లా మన సేఫ్టీతో పాటు అవి కూడా సేఫ్గా వెళ్ళాలి కదా. సో అందుకని ఫస్ట్ అయితే వీటిని సెట్ చేసేసిండ్రు. మళ్ళీ ఇక్కడ కామెడీ ఏంటంటే వీటిని సేఫ్గా తీసుకుపోనీకి డ్రైవర్ కూడా హెల్ప్ చేసిండు వీళ్ళకి. సో అక్కడనైతే రీచ్ అయిపోయినాం మా అన్న వాళ్ళ ఇంటికి. రీచ్ అయినాక ఆయన అయితే కొంచెం క్రాంకీ అయిపోయింది. నేను ఆటోలోకి వెళ్తీగా ఆటోలోనే పోదామని చెప్పి ఆ తర్వాత అయితే మళ్ళీ కొంచెం సెట్ అయిపోయింది. సో అందరం అయితే కలిసినాం, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం తిన్నాం. మంచిగా తిన్న తర్వాతనైతే ఇంకా బయటికి వెళ్ళినాం. బయటికి వెళ్ళిందంటే ఇంకా చూడాలి అక్కడ ఏమన్నా ఉందా. బ్యాక్ టు బ్యాక్ 2-3 డీజేలు ఉండే. సో మా చిన్న వాళ్ళ ఆయాన్ ఉంది, ఇంకో ఆయాన్, అంటే ఇద్దరు ఆయాన్లు, మా బావ వాళ్ళ కొడుకు ఆయాన్ ఇంకా మా చిన్నోడు ఆయాన్, ఇద్దరు సౌండ్ ఇనుడితోనే డాన్స్ చేద్దామని చెప్పేసి వాళ్ళైతే ఎక్సైట్ అయిపోయిండ్రు. సో వాళ్ళనైతే అక్కడికి తీసుకుపోయినాం మేము. అవి చూసి అయితే ఫుల్ ఎక్సైట్ అయిపోయిండ్రు వీళ్ళు. కొంచెం డాన్స్ కూడా చేసిండ్రు. చేసిన తర్వాత అక్కడ పోతురాజులు చూసినాం అక్కడ. సో అక్కడ ఫొటోస్ కూడా దిగినాం. దిగిన తర్వాత లాస్ట్కి అయితే మా ఆయన చేసిన డాన్స్ అంతా ఇంత కాదు. మా ఆయన రాఖీ అసలు ఆ ఏరియా కూడా మాకు తెలియదు. పోయినలా కదా అక్కడైతే డాన్స్ చేసిళ్ళు. మా అన్న వాళ్ళని మా బావ వాళ్ళందరిని వదిలేసి వీళ్ళే ఇద్దరు పోయి డాన్స్ చేసి వచ్చిండ్రు. ఆ వీడియో క్లిప్ నేను లాస్ట్కి యాడ్ చేసిన, చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ పోతరాజుతో ఫోటో దిగుదామని చెప్పేసి మా ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. సో అట్ లాస్ట్ అయితే నేను మా ఆయన దిగిన ఫోటో. పోతరాజు కళ్ళు చూడాలి, అసలు ఏమన్నా ఉన్నాయా, వైట్ వైట్ కళ్ళు. మా ఆయన అయితే మొత్తం ఆ కళ్ళనే చూస్తూ ఉన్నాడు. సో ఇక్కడ నుంచి అయితే ఒరిజినల్ సౌండే వినండి, అదే మస్తు ఉంటుంది. ఇంకా నా వాయిస్ కన్నా డాన్స్ చేసినంతసేపు ఏమనిపించదు, చేస్తూనే ఉంటారు. కానీ చేసిన తర్వాత ఆ వీడియోలు చూస్తే ఏమన్నా నవ్వుతుందా. మా ఆయనకు ట్రాఫిక్ చూపెడతా అంటే నవ్వుతూ ఉన్నారు వాళ్ళు. డాన్స్ చేసేలా లేకపోతే కామెడీ చేసేలా అర్థం కాదు.